హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సూర్యం. వెల్కమ్ బ్యాక్ టు సూర్యం టెక్ టాక్స్ యూట్యూబ్ ఛానల్. మీ ఐఫోన్లలో ఇకపై వాట్సాప్ పనిచేయదు. మీ ఫోన్లలో ఈ సాఫ్ట్వేర్ ఉంటే ఇకపై మీ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. వెంటనే మీరు మీ ఫోన్ అప్డేట్ చేసుకోండి, లేదా మీ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి. లేకపోతే మీ ఐఫోన్లో మీ వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఏ ఐఫోన్ కొంటే, ఏ ఐఓఎస్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకుంటే మీ ఫోన్లో వాట్సాప్ సేవలు కంటిన్యూగా కొనసాగుతాయి అనే విషయం తెలుసుకోవాలంటే వీడియో పూర్తిగా చూడండి. మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తుంటే కనుక తక్షణం సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. వాట్సాప్ ఒక కీలకమైన ప్రకటన విడుదల చేసిందండి. iOS 15.1 కన్నా పైన సాఫ్ట్వేర్ వెర్షన్ వాడుతున్న ఫోన్లో మాత్రమే ఇకపై వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి. లేకపోతే అందుబాటులో ఉండవు. మీ ఫోన్ మీరు వెంటనే అప్గ్రేడ్ చేసుకోవాలి, లేదంటే మీ సాఫ్ట్వేర్నైనా అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు దాకా ఐఫోన్లో iOS 12 లేదా అంతకన్నా కొత్త వెర్షన్స్లో మాత్రమే మనకి వాట్సాప్ సేవలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు దాన్ని సవరించుకుని iOS 15.1 కన్నా కొత్త వెర్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి వాడుతున్న ఐఫోన్లో మాత్రమే వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయండి. ఇది మే 5వ తారీఖు నుంచి ఈ నిర్ణయాన్ని వాట్సాప్ అమలు చేస్తూ వచ్చింది. మే నెల నుంచి మీ పాత ఫోన్లలో వాట్సాప్ పని చేయదు. వెంటనే మీ ఫోన్ని అప్గ్రేడ్ చేసుకోవాలి. ఏ ఫోన్లు మీరు వాడితే మీ ఫోన్లో వాట్సాప్ రాదు అంటే, ఇప్పుడు దాకా మీరు పాత ఫోన్లు ఏవైతే ఐఫోన్ 5S కానీ, ఐఫోన్ 6 కానీ, ఐఫోన్ 6 ప్లస్ కానీ ఇలాంటి పాత ఫోన్లు వాడుతూ అందులో iOS 12 కన్నా, అందులో iOS 15.1 కన్నా తక్కువ iOS వెర్షన్ వాడుతుంటే మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు. మీరు వెంటనే మీ iOS వెర్షన్ని 15.1 కన్నా పై వెర్షన్కి మీరు అప్డేట్ చేసుకోండి. ప్రస్తుతం iOS 18 నడుస్తుంది. ఒకవేళ మీ ఫోన్ iOS 18 సపోర్ట్ చేయకపోతే కనుక iOS 15.1 నుంచి iOS 17 లోపల మీ ఫోన్ సపోర్ట్ చేసేటువంటి iOS వెర్షన్ మీరు ఇన్స్టాల్ చేసుకోండి. మీరు ఇంకా ఐఫోన్ 5, 6, 7 వాడుతుంటే వెంటనే కనుక మీ ఫోన్ మీరు అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే మీ ఫోన్లో వాట్సాప్ పనిచేయదు. ఎందుకంటే iOS 15.1 కన్నా హయ్యర్ వెర్షన్ రన్ అవ్వాలి అంటే, దానికి సంబంధించిన రీసోర్సెస్ సరిపోవాలి అంటే ఐఫోన్ 11 కానీ, 12 కానీ, 13 కానీ ఆ పై వెర్షన్లు మాత్రమే అవి సపోర్ట్ చేస్తాయి. వాటికి మాత్రమే సరైన సెక్యూరిటీ ఫీచర్స్ని మనం అందుకోగలుగుతాం. కాబట్టి మీరు వెంటనే పాత ఫోన్లు కనుక ఐఫోన్ 5, 6, 7 ఈ సిరీస్లో వాడుతుంటే కనుక వెంటనే మీ ఫోన్ని ఐఫోన్ 11 కన్నా పై మోడల్లోకి అప్డేట్ అవ్వండి. ఒకవేళ మీ ఫోన్లు ఐఫోన్ 11 కన్నా పై మోడల్స్ ఉండి మీరు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవడం నెగ్లెక్ట్ చేస్తూ మీ ఫోన్లో iOS 15.1 కన్నా తక్కువ వెర్షన్లు ఉంటే కనుక వెంటనే మీ ఫోన్ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ సేవల్ని కంటిన్యూస్గా పొందండి. ఎందుకు ఈ నిర్ణయం తీసుకుంది వాట్సాప్ అంటే, యాపిల్ iOS 15.1 కన్నా తక్కువ వెర్షన్లో తన సెక్యూరిటీ అప్డేట్స్ని నిలుపు చేసింది. మీరు మీ ఫోన్లో యాంటీవైరస్ సాఫ్ట్వేర్ వేయడం కన్నా ఎప్పటికప్పుడు ఏ నెల కంపెనీలు రిలీజ్ చేసేటువంటి సెక్యూరిటీ అప్డేట్స్ని ఇన్స్టాల్ చేసుకోవడమే చాలా ముఖ్యం. యాపిల్ iOS 15.1 కన్నా తక్కువ ఉన్నటువంటి వెర్షన్లో తన సెక్యూరిటీ సపోర్ట్ని నిలుపు చేసుకుంది. కాబట్టే వాట్సాప్ రిస్క్ తీసుకోకుండా సెక్యూరిటీ పరంగా తను కూడా ఈ నిర్ణయం తీసుకుంది. ఎవరైతే ఇప్పుడు దాకా ఐఫోన్ 6, 7, 8 లాంటి ఫోన్లు వాడుతున్నారో వాళ్ళు వెంటనే తమ ఫోన్లను అప్గ్రేడ్ చేసుకోండి, సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేసుకోండి. వాట్సాప్ సేవలను నిరంతరాయంగా పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఈ వీడియోని షేర్ చేసుకోండి. జై హింద్, జై భారత్.